राम गोविंद नारायण महादेव शिव राम गोविंद नारायण महादेव विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नारायण रामं गोविंदं ददिवामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नारायण रामं गोविंदं ददिवामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नारायण रामं गोविंदं ददिवामनं। సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ఉత్తరాషాఢ నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం సిరుల తల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి నక్షత్రం. ఆ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు తిరుచానూరు అమ్మవారి క్షేత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రేష్టి శ్రౌతయాగం ఏర్పాటు చేశారు. బ్రహ్మశ్రీ రెండచంద్ర కృష్ణయాజులు గారు దంపతులు చేస్తూ ఉండేవారు. నా పూర్వ జన్మ విశేషం వల్ల నేను కూడా ఆ యాగం చేసే అనుగ్రహం, జగద్గురువుల అనుగ్రహం నాకు ప్రాప్తించింది, మా గురువుల అనుగ్రహం. అంచేత అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనంతో గజవాహన సేవ కూడా ఏర్పాటు చేశారు. ఆ గజవాహన సేవ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతోంది. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మళ్ళీ ఉత్తరాషాఢ నక్షత్రం శ్రీ 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 జగద్గురు కంచకామకోటి పీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి నక్షత్రం. వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, అలాగే సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరాషాఢ నక్షత్రం. నేను ఉన్నది పరమ పవిత్రమైన తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం అనే గ్రామం. ఈ నరేంద్రపురం అనే గ్రామం అంటే ఒక తక్కువ భూమి. ఇక్కడ అయ్యగారి రామావధానులు గారు, అయ్యగారి సూరావధానులు గారు, ఇద్దరు సోదరులు ఆగర్భ శ్రీమంతులు. వారు వేదాధ్యయనం చేసి ఎక్కడికి సభలకు వచ్చేవారు కాదు. వచ్చిన వేద విద్యార్థులకి హాయిగా వేదం చెప్పడమే వారి యొక్క ఇది. అందులో రామావధానులు గారు నాకు తెలియదు, కానీ సూరావధానులు గారి దగ్గర నేను చాలా కాలం అధ్యయనం చేశాను. వాళ్ళ ఇంట్లో పిల్లవాడిగానే నన్ను చూసారు ఆ దంపతులు కానీ, ఆ కొడుకు దంపతులు కానీ, వాళ్ళందరూ కూడాను. ఆ సూరావధానులు గారు, ఆ రామావధానులు గారు వారి మేనల్లుల్లో రాణి సుబ్రహ్మణ్యావధానులు గారు, రాణి నరసింహశాస్త్రి గారు. అలాగే ఇక్కడ మహామహోపాధ్యాయ వ్యాకరణ సార్వభౌమ కొంపెల సుబ్బరాయ శాస్త్రి గారు కూడా ఉండేవారు. అటువంటి వారు ఉన్న పరమ పవిత్రమైన పుణ్యభూమి ఈ నరేంద్రపురం. మా గురువు గారి అయ్యగారి సూరన్న గారి ఇంట్లో ఉన్నాను. ఆ వారి యొక్క అందరి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఇక్కడ చల్లా దొరగారు ఒక వేద పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ వేద పాఠశాలలో చాలామంది చదువుకుని దేశంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. మళ్ళీ ఆ వేదశాస్త్ర పాఠశాల మళ్ళీ పునర్వైభవం వచ్చేటట్టుగా మాధవరావు గారు చాలా కృషి చేశారు. ఆ పునర్వైభవం వచ్చి నరేంద్రపురం అనే గ్రామం మళ్ళీ చరిత్రలోకి ఎక్కాలని చెప్పి ఆ వేదపురుషుడిని ప్రార్థిస్తూ ముందర ఉత్తరాషాఢ నక్షత్రం. తన్నక్షత్రం ప్రదదాన్ వశుభ్య కృష్ణవిష్ణువిధానాయకల్పదాన్ స్వభ్రాకన్యాయ ఉదయస్వపేత కర్మకృత్సుకృతో వీర్యావతి విష్ణాన్ దేవానావిడావర్ధయంతి అచారాకామోపయాంతు యజ్ఞం విశ్వే దేవానామయంత అనవజయంతి దేవి తేం విశ్వేభ్యో దేవేభ్యో శాలాభ్యశ్చరణ్యరోగం తదో వైతే నవజయమజయన్న అనవజయమో అవైజయతి ఏ ప్రేరణాయితే యోదేన దేవం వేద స్తోత్రజోతి విశ్వేభ్యో దేవేభ్యో స్వాహా షాఢాభ్యో స్వాహా అనవజయాయ స్వాహా జిత్యే స్వాహేతి అధిదేవతా ప్రత్యధిదేవతా సేద పూర్వ ఉత్తరాషాఢ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. బృహస్పతి గ్రహం
ఓం బృహస్పతే అధిగతర్యోర్హాద్యుమద్భాదకృతమజ్జనేషు తస్మాత్రవిణంధే బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాత్మసే మదస్సురచో వేన ఆవహ సముద్నయ ఉపమా అస్య విష్ఠా ఇంద్రం వో విశ్వదస్పరి హవామహే జనేభ్యః తస్మాగమస్తు అధిదేవతా ప్రత్యధిదేవతా సేత బృహస్పతి గ్రహాలుగ్రహ సిద్ధిరస్తు మానం మహిమానమంగిరసోయేన ఏనాంగిరసోమహిమానం అంగిరసోమహిమానం మహిమానమంగిరసోంగిరసోమహిమానమానుసురానుసుర్మహిమానమంగిరసోంగిరసోమహిమానమానుసు మహిమానమానుసురానుసుర్మహిమానం మహిమానమానుషుస్తేన తేనానుసుర్మహిమానం మహిమానమానుషుస్తేన ఆనుషుస్తేన తేనానుసురానుషుస్తేన వేదు తేనానుసురానుషుస్తేనైతు తేనైతు యజమానో యజమాన ఏతు తేనైతు యజమానః ఏతు యజమానో యజమాన ఏత్మేతు యజమాన స్వస్తి స్వస్తి యజమాన స్వస్తి స్వస్తి యజమానో యజమాన స్వస్తి 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 వాయో యజ్ఞయో రసః తమహమస్మాముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి సదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ఉత్తరాషాఢ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శుక్రగ్రహం బృహస్పతి గ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ బ్రహ్మలీన అయ్యగారి రామావధాని బ్రహ్మలీన అయ్యగారి సూరావధాని బ్రహ్మలీన కొంపిళ్ళ సుబ్బరాయ శాస్త్రి బ్రహ్మలీన కొంపిళ్ళ రాణి సుబ్రహ్మణ్యావధాని బ్రహ్మలీన రాణి నృసింహశాస్త్రి మహోదయేషు దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సౌకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు నిరుపద్రవో తథాస్తు కళ్యాణమస్తు తథాస్తు జనాః సుఖినో భవంతు తథాస్తు సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు తథాస్తు సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు నమో విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం గోవిందం దశరామణం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం గోవిందం దశరామణం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నర హరిం రామం గోవిందం దశరామణం ఓం గోవింద నారాయణ మహాదేవ రామ నారాయణ మహాదేవ రామ గోవింద నారాయణ మహాదేవ. నా చిన్నతనంలో అయ్యగారి సూర్యసుందరం గారు, అయ్యగారి రామం గారు, అయ్యగారి పండు గారు, అలాగే దొరగారు, వీళ్ళందరూ కూడా గరిమెల్ల పురుషోత్తం గారు, వీళ్ళు ఊర్లో ఎవరి ఇంట్లో పుణ్యం వచ్చినా పాపం వచ్చినా శుభం వచ్చినా ఏం వచ్చినా అహమస్వయం నిలబడి జాగ్రత్తగా చేసేవారు. వాళ్ళందరికీ కూడా అనేక నమస్కారాలు. సమస్త సన్మంగళాని భవంతు.